హాయ్ అండి, ఎంతమందికి తెలుసు ఇక్కడ బోర్బద్దర్లో వినాయకుడు పుట్టాడని? రావి చెట్లో వినాయకుడు పుట్టాడండి. మీరు క్లియర్గా చూస్తే మీకు కనిపిస్తుంది చూడండి. ఆయన శివుడు వినాయకుడు కూడాను. వినాయకుడిని అయితే నీట్గా రూపం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదైతే 3-4 ఇయర్స్ అయిపోతుందండి పుట్టి 3-4 ఇయర్స్ అయిపోతుందండి. ఇది బోర్భద్ర చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఈ శ్రీకాకుళం వాళ్ళకైతే. కొంతమందికి తెలియదు, ఎందుకంటే ఇంకా కొంచెం పాపులర్ అవ్వలేదు అక్కడ టెంపుల్. ఎంత బాగుందో చూడండి లొకేషన్. పక్కనే చెరువు కూడాను, మీకు నీట్గా కనిపించాలని నేను కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ శివయ్య, ఇక్కడేమో విఘ్నేశ్వరుడు. ఎంత బాగుందో అండి లొకేషన్ అయితే అక్కడ. ఇంక ఇక్కడ చూడండి వరసిద్ధి వినాయకుడు చుట్టూ నీళ్ళు పోయిరాదని పెట్టారు, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అలానే వాటర్ పోయొద్దని బోర్డు పెట్టారు. పెద్దగా పాపులర్ అయితే అవ్వలేదండి ఈ టెంపుల్ అయితే, కానీ చూడడానికి మాత్రం చాలా మంచి ప్లేస్ అండి. ఇదే కానీ మన సైడ్ టౌన్ సైడ్ ఉంటే బాగా పాపులర్ అయిపోయి ఉండేది. కానీ దేవుడు ఎక్కడ దేవుడే కదండి. ఈ చెరువులో వాటర్ చూడండి ఎంత బాగుందో. ఈ చెరువులో తప్పితే ఇంకెక్కడ వాటర్ లేనట్టుంది మేబీ, ఎందుకంటే అన్ని చెరువులు ఆరిపోయాయి. ఇంకా అక్కడ ఫేస్ వాష్ చేసుకున్నామండి, చల్లగా ఉన్నాయని వాటర్. ఫేస్ వాష్ చేసుకొని ఆటో కోసం అక్కడ వెయిట్ చేస్తాము, అది ఆటో స్టాండ్. ఇంకా అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా అలా వచ్చేసామండి. ఆ వాటర్ చూస్తే ఎంత బాగుందో చూడండి.